సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం నుండి ఈ యొక్క విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ప్రభుత్వం వారి యొక్క ఉత్తర్వులు వెనక్కి తీసుకొని ఉన్న పేరుని యథావిధిగా కొనసాగించాలని కోరుకుంటున్నాం. వారి యొక్క విశిష్టతను భావితరాలకు తెలియజేయడం కోసానికి, వారి యొక్క పోరాటాలు ముందు తరాలు వారు స్మరించుకోవడం కోసానికి ఆ యొక్క యూనివర్సిటీకి ఆ పేరు పెట్టడం జరిగింది. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం ఆ యొక్క పేరును తొలగించి పొట్టి శ్రీరాములు గారి పేరు కోసానికి తొలగించాలని చూస్తున్నాయి. ఇట్టి కార్యక్రమాన్ని మేమందరం కూడా ఆర్యవైశ్య యువజన సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. గవర్నమెంటు వెంటనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకొని యథావిధిగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద విశ్వవిద్యాలయం కొనసాగించాలని కోరుకుంటున్నాం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారంటే ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో చెందిన వ్యక్తి కాదు. అతను దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే విషయంలో మహాత్మా గాంధీ గారితో పాటు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం జరిగింది. ఉప్పు సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో 3 సార్లు జైలు పాలు అయినటువంటి మన పొట్టి శ్రీరాములు గారిని ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి పరిమితం చేసి వారి యొక్క ఔన్నత్యాన్ని తగ్గించకూడదని కోరుకుంటూ, మరియు వెంటనే ప్రభుత్వం బేషరతుగా వారి యొక్క పరిస్థితులన్నీ వెనక్కి తీసుకొని అలాగే కొనసాగించాలని కోరుకుంటూ, ఒకవేళ అటువంటి పరిస్థితులు చేయకపోతే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని, ధర్నాలు కొనసాగిస్తామని ఆర్యవైశ్య యువజన సంఘం తరఫున తెలియడం జరుగుతుంది. పొట్టి శ్రీరాములు గారంటే ఓన్లీ ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన గారు. అతడు హరిజనోద్యమానికి కూడా పునాదులు వేసి ఆ యొక్క కార్యక్రమం కోసానికి కూడా చాలా పాటుపడ్డ వ్యక్తి. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఈ యొక్క విషయాన్ని ఖండించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీకి, హైదరాబాద్లో ఉన్న యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ ఈ విధంగా కోరుకోవడం జరుగుతుంది. జై వాసవి, జై హింద్, జై తెలంగాణ. ఇంకొకటి, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా డొమెస్టిక్ ఎయిర్పోర్టుకు మన ఎన్టీఆర్ గారి పేరు పెట్టాం. కానీ ఇప్పుడు ఆంధ్ర ఒక పేరుతోటి ఒక ఉనికి ఉన్నదన్న ఉద్దేశంతో ఆ పేరును మార్చడం సరి అయింది కాదు. దాన్ని పునరాలోచించాలి. పట్టుదలకు పోకుండా ఆ పేరు అట్లే ఉంచి సురవరం గారి పేరు మీద కూడా పెట్టడానికి, ఆయన కూడా మంచి వ్యక్తి, ఆయన కూడా గొప్ప వ్యక్తి, ఆయన పేరు మీద పెట్టడానికి ఎవరో వ్యతిరేకులు. ఆయనకు ఇంకో ఒక సంస్థ పేరు పెట్టండి, ఇంకొక కాలేజీ పెట్టండి, ఇంకో యూనివర్సిటీ పెట్టండి, ఇంకో ప్రాంత పేరు పెట్టండి, ఓ జిల్లా పేరు పెట్టుకోండి. కానీ ఉన్న పేరును తీసేసి ఇట్లా పెట్టడం వల్ల సమాజానికి నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళ యొక్క ఉనికినే మనం దెబ్బతీసినట్టు అవుతుంది. ముందు ముందు అలా చేయబోయే వాళ్ళకు కూడా వ్యతిరేకత వస్తుంది. అలా ఆయన చేస్తే ఏమైంది, అలాంటి వాళ్ళు చేస్తే ఏమైంది, ఇప్పటివరకు ఏం చేశారు, చేసిన పేర్లు ఉంటున్నాయా, పోతున్నాయి, నీకేం పేరు వస్తుంది అని కూడా సామాన్యులు కూడా ప్రశ్నించే యొక్క అవకాశం ఉన్నది. ఇది విమర్శ కాదు, కేవలం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే పునరాలోచించమని.